గ్రూప్ 1 గురించి మళ్ళీ వివాదాలు స్టార్ట్ అయినాయి. అరే గత ప్రభుత్వంలో లీకులు లేకపోతే జాబులు అమ్ముకుర్రని అనేక ఇబ్బందులతో టీఎస్పీఎస్సీ ఇబ్బందులు పడుతూనే అసలు ఎగ్జామ్స్ జరగకుండా అయిపోయాయి. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, కొత్త గవర్నమెంట్ తెచ్చుకురు. ఈ నిరుద్యోగులంతా కలిసి పోరాడి అనేక జనాల్లోకి వెళ్ళి చెప్పుకుంటూ ఇట్లా పేపర్ లీకులు చేస్తారని చెప్పుకుంటూ ఈ గవర్నమెంట్ని తీసుకురావడం జరిగింది. లెక్కలతో సహా ఎక్కడ స్కామ్ జరిగింది, ఎట్లా స్కామ్ జరిగింది, మరి నిజంగానే అమ్ముడు పోయినాయా మీ ముందు పెట్టడానికి లెక్కలతో మన ముందుకు ఈరోజు మీకు వివరించడానికి జనార్దన్ వచ్చిండు. మీకు జనార్దన్ పూర్తిగా వివరిస్తారు. కానీ ఇది చూసేవాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీడియో. లెక్కలతో గ్రూప్ 1లో జరిగినటువంటి స్కామ్ను బయట పెడుతున్నాడు. సో కాబట్టి మీరు దీన్ని షేర్ చేయండి. ఎట్లా స్కామ్ జరిగిందంటే ఫస్ట్ ఆరోపణలే అందరు అనుకుంటుర్రు. ఒకరిని కాంగ్రెస్ లీడర్ని అడిగితే వాళ్ళకు చదవడానికి రాదు కానీ ఉద్యమాలు చేయడానికి వస్తుంది, తప్పుడు మీద ఆరోపణలు చేయడానికి వస్తుంది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. మీరేమంటారు? స్వామి, వాళ్ళు మాకు ఏదైతే చదువు రాదంటున్నారో, చదువు రాదనుకున్నప్పుడు మరి వాళ్ళ ఎలక్షన్ల ఓట్ల గురించి మరి చదువు రాని వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు? చదువు రాని వాళ్ళు వీళ్ళతోటి సుంటలు, వీళ్ళతోటి అవసరం లేదు, వీళ్ళు బీఆర్ఎస్ని ఇటనే బదనాం చేస్తున్నారు, రేపు మన ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ సుంటలు ఇటనే బదనాం చేస్తారని ఆ రోజు మా దగ్గరికి రాకుండా ఉంటే మంచిగా ఉంటుంది. వాళ్ళ అధికారంలోకి రావడానికేమో మేమేమో పెద్ద ఇంటలెక్చువల్స్ లెక్క, మేధావులు లెక్క వాళ్ళకు కనిపించి ఆ రోజు మా చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి మోసాలను ప్రజలలోకి తీసుకుపోయి మమ్మల్ని వాడుకున్నారు. ఈరోజు మేము ఏదైతే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని నిలదీసినట్టు ఈరోజు తప్పులు వీళ్ళు చేస్తుంటే వీళ్ళని కూడా నిలదీస్తుంటే చదువు రాదు అని చెప్పేటోళ్ళకు వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము ఒక ఆఫీసర్లో కాబోయేటోళ్ళం కాబట్టి వాళ్ళ లెక్క దిగజారుడు మాటలు మేము మాట్లాడలేము. సరే వదిలేద్దాం జనార్దన్, ఇక రాళ్ళు ఎత్తనే ఉంటారు ఏదైనా సరే. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా గట్టిగా వివరిస్తే వాళ్ళ వివరించేది అట్లా ఉంటుంది. కానీ మనం మాత్రం జనాలకు మాత్రం వివరించాల్సిన, ఏ ప్రభుత్వం ఉన్నా క్వశ్చన్ చేయాల్సిందే. వాళ్ళు చేసిన మోసాలను బయట పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఈ స్కామ్ మీకు ఎట్లా అవగాహనకు వచ్చింది? ఫస్ట్ ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు ఎట్లా ఊహించగలిగారు? అయితే ఇది స్కామ్ అనేటటువంటిది స్కాము అనొచ్చు, గందరగోళం అనొచ్చు, దీని నానా అర్థాలతోటి వివిధ పర్యాయ పదాలతోటి దీన్ని వర్ణించవచ్చు, వివిధ విశేషణాలతో వర్ణించవచ్చు. అయితే ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఇప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మీరు ఏదైతే చేస్తున్నారో అవి చాలా తప్పులు ఉన్నాయి, తప్పుల తడకగా నడుస్తుంది. ఈరోజు చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను ఒక్కసారి సరిదిద్దుకోమని మేము చెప్పే క్రమంలోనే మేము చాలా విషయాలను వెలుగులోకి తీసుకొచ్చినాం. అది ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే వచ్చిన నోటిఫికేషన్, ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సక్రమైంది కాదు. ఆ నోటిఫికేషన్ ఇవ్వడమే చాలా పెద్ద తప్పు. అక్కడి నుంచే మొదలు పడ్డది. అయితే మీరు అన్నట్టు స్వామి, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఏదైతే పెరిగిన వేకెన్సీస్ ఉన్నాయో దానికి అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వకుండా 503 పోస్టులకు అవకాశం ఇవ్వడం అనేటువంటి పెద్ద తప్పు. అక్కడి నుంచి దాని తర్వాత అడగకముందే వాళ్ళకి అందరికీ కూడా డేట్స్ ఇచ్చి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడము, అట్లా అవకాశం ఇచ్చి సరే అది ఓకే జనార్దన్, ఇప్పుడు అది ఎక్కువగా ఇచ్చిరా అది మనం వేరే అయిపోతుంది. ఇప్పుడు ఈ రిజల్ట్లో నేను నాకు ఎక్కడ బాగా డౌట్ వచ్చిందంటే పక్క ముందటోళ్ళకి ఎన్నుకోలేక సేమ్ మార్క్స్ వచ్చినాయి. అది మళ్ళీ కొంచెం 1 మార్క్ 2 మార్క్స్ అటు ఇటన్నా కూడా కాలేదు, సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడైతే క్లియర్గా ఏదో జరిగింది అయితే ఆ రిజల్ట్ చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ విషయం అంటే ఇక్కడ రిజల్ట్ విషయంలో చూస్తే ఎందుకు ఒక 9th అది అసలు ఎందుకు మనం చూడొచ్చు, ఇట్లా ఈజీ ఇవ్వలేదు. రిజల్ట్ ముందర పెట్టుకొని చూస్తారు, డిఫరెంట్ ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. మీరు ఏమంటారు దీని పట్ల? అయితే మీరు అడిగిన దానికి స్వామి మేము చెప్పినాం, అన్ని వాస్తవాలు చెప్పి అడుగుతున్న క్రమంలో వాళ్ళు ఒకటి నిన్న ప్రెస్ మీట్ సాక్షి టీవీకి వదిలినటువంటి ఒక లెటర్ ఉంది, నికోలస్ గారు సెక్రటరీ గారు, దానికి ఇప్పుడు మేము వివరణిస్తాం. ఈ రోజు మీ స్టూడియోలో
ఒక 10 అంశాలను చెప్పబోతున్నాం, 9 అంశాలను. ఫస్ట్ ఈ అటెండెన్స్లో వచ్చినటువంటి లోపాలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చినప్పుడు వెరిఫికేషన్కి వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోటు, వాళ్ళు ఇచ్చినటువంటి 563 వెరిఫికేషన్కి ఇచ్చినటువంటిది, ఆఫీసర్ ఆన్ డ్యూటీకి ఇచ్చేటటువంటిది, నాన్ లోకల్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ మార్క్స్ ఒక సెంటర్లోనే ఆడవాళ్ళకు ఒకే కొన్ని సెంటర్లు ఇవ్వడము, పక్క వాళ్ళకి సేమ్ మార్క్స్ రావడము, మధ్యలో కాల్ టికెట్ మారితే ఇంకొకటి, ఇట్లా ఈ విధంగా రావడం ఒకటి. దీనికి జీవో 29 ఇందులో ఏ విధంగా నష్టపోయినట్టు, జీవో 29 వల్ల ఏ విధంగా నష్టం జరిగింది అనేది ఒకటి చెప్పబోతాం. ప్రెస్ లెటర్, ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ప్రెస్ లెటర్ ఇమీడియట్ గా చెప్తాం. ఈడ చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ లెటర్, ఇక్కడ వాళ్ళు నిన్న ఇచ్చిర్రు అనమాట. ఏమి ఇచ్చిర్రు, వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ లెటర్ లో 11 అంశాలను పెట్టిర్రు. వీళ్ళు ఈరోజు 13 అంశాలతో ఇచ్చిర్రు. ఫస్ట్ దాంట్లో వీళ్ళు ఏమన్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్స్ ద ఎగ్జామ్ వుడ్ బి ద ఫర్ లిమిటెడ్ మార్క్స్ అన్నారు. ఇక్కడ చాలా తక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ పక్కన మార్కులు వస్తాయి, అది పెద్ద ఏం కాదంటున్నారు. ఇక్కడ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏంటిదంటే, మీరు వాళ్ళని అడిగిన దానికి సమాధానం వీళ్ళు ఇచ్చిన సాక్షి. మేము ఏదైతే ఇన్ని రోజులు అంది మీలాంటి వాళ్ళ ద్వారా మేము చెప్తున్నాం తెలంగాణ సభ్య సమాజానికి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజానికానికి, అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నటువంటి ఒక విపరీతమైన వికృత శాస్త్రాల గురించి చెప్తుంటే, మాకు పత్రికలు కూడా రాస్తుంటే, ఒక సాక్షి అనే పత్రికకు ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లెటర్ అనమాట. సాక్షి న్యూస్ పేపర్ కి ఎడిటర్ కి ఇచ్చారు. ఇది ఎవరు, నికోలస్ అనే సెక్రటరీ పేరు మీద వచ్చింది లెటర్. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ లో వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఒక లిమిటెడ్ మార్క్స్ తో జరిగే ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా వీటికి అందరికి సేమ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే, ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ కూడా, వీళ్ళకి వచ్చినటువంటి సేమ్ మార్క్స్ కూడా 1% అంటున్నారు. ఇది ఏం ఎగ్జామ్, ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. దీంట్లో 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లు ఉన్నప్పుడు పక్క అందరికి సేమ్, చాలా మందికి 764 మందికి సేమ్ మార్కులు పక్కన ఉన్న వాళ్ళకి ఏ విధంగా వచ్చినాయని మేము చెప్తున్నాము. ఇది ఒకే పేపర్లలో వీళ్ళు ఏమన్నారంటే, అన్ని పేపర్లలో సేమ్ రాలేదు, వేరియేషన్స్ వచ్చినాయి, ఆడిడ కలుపుకుంటే మళ్ళీ సేమ్ వచ్చినాయి అంటారు. పక్కన ఉన్న వాళ్ళకి ఏ విధంగా వస్తాయి చెప్పి. ఇది మీకు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్పీడ్ గా చెప్తున్నా, ప్రజలారా మీరు క్రక్స్ వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 1% పెద్ద వేరియేషన్ కాదు అన్నారు. నేను అడుగుతున్నా, అసలు ప్రిలిమ్స్ కు అప్లై చేసిన వాళ్ళకు పోస్టులకు ఉన్నటువంటి రేషియో తీస్తే, ప్రిలిమ్స్ కి అప్లై చేసినటువంటి వాళ్ళు, ఆ రోజు రాసినటువంటి వాళ్ళు మొత్తం అప్లికెంట్స్ 4,36,045 మంది రాసిన వాళ్ళు, అప్లై చేసినటువంటి వాళ్ళు మొత్తం పోస్టులు 543 పోస్టులకు అప్లికెంట్స్ కు రేషియో తీసుకుంటే, ఒక్క పోస్ట్ కు 716 మంది పోటీ పడుతున్నారు. మరి ఇది ఎంత రేషియో? మరి నీకు దీనికి దానికి నీకు పొంతన కనిపించట్లేదా? ఒక్క పోస్ట్ 766 మంది కనిపిస్తుంటే ఇక్కడ 1% అంటే పెద్ద జీవితాలను తారుమారు చేస్తుంది. ఇంకొకటి మెయిన్స్ కు 31,000 మందిని తీసిరు కదా, 31 పైసలకు తీసినప్పుడు మెయిన్స్ లో వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ కు, మెయిన్స్ అభ్యర్థులకు పోస్టులకు రేషియో తీస్తే ఒక్క పోస్ట్ కు 374 మంది కాంపిటీషన్ లోకి ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఇది 1% అనేటటువంటిది మొత్తం దాంట్లో ఈ చాలా నెగ్లిజిబుల్ అంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అదే చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన పరచడానికి పర్సెంటేజీలలో చెప్పారు. పర్సెంటేజీలు లెక్కలు చెప్పారు, పర్సెంటేజీలు చెప్తారు. ఎందుకంటే మనకు పర్సెంటేజీలు, మనకు ఒక బేస్ ది వాల్యూ అనేటటువంటిది ఇప్పుడు ఒక 50కి తీసుకుంటే మనకు ఆల్రెడీ బేస్ అనేది చాలా తక్కువలో ఉంది అనుకో, ఒక 10% ఉంది అంటే 50కి మనకు ఉన్నటువంటి అభివృద్ధి 10 ఉంటే ఒకటేసారి 5 పెరిగింది అనుకో, 50కి 15 అంటే పెరిగింది ఎంత, 10 నుంచి 5 పెరిగింది 15 అంటే 50% అని చూపిస్తారు. అంటే ఉద్యమంలో చూపించినప్పుడు అంటే తెలంగాణలో గ్రోత్ 15% పెరిగింది, 50% పెరిగింది అంటారు. పర్సెంటేజ్ల తోటి నువ్వు గారడీలు చేయకు, మొత్తం నెంబర్లు చెప్పు, నెంబర్ చూసుకొని మాట్లాడు. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నావు, నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రీఇటరేటెడ్. ఈయన ఏం చెప్పిండంటే, ఎవాల్యుయేషన్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ యూజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ద
కంపీటెంట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ అన్నాడు. రెగ్యులర్ ఫ్యాకల్టీ అని ఇక్కడ పెట్టినావు కదా, రెగ్యులర్ ఫ్యాకల్టీ నేనేం చెప్తున్నా అంటే ఈయన పెట్టిన దానికి ఫస్ట్ ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో ఈయన ఏమి ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్ లో ఇక్కడ ఇచ్చిన వెబ్ నోట్ లో దానికి ఏమన్నాడు, యూపీఎస్సీ లాంటి వాళ్ళను యూపీఎస్సీ వాళ్ళని తీసుకుంటున్నాం అన్నాడు. యూపీఎస్సీ లో పార్టిసిపేట్ ద చీఫ్ ఎగ్జామినర్స్ అండ్ ఎవాల్యుయేటర్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సెవరల్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ అన్నాడు. మరి ఆ పాయింట్ ఇక్కడ ఎందుకు ఎగరగొట్టేసినావు, ఎగరగొట్టి వర్కింగ్ ఆర్ వర్క్డ్ అన్నాడు. అంటే మేమందరం ఇన్ని రోజులు అంది మనకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు అనగానే ఎమ్మటే వర్కింగ్ ఆర్ ఆబ్లిక్ పెట్టేసి వర్క్డ్ అని చెప్పేసిండు. ఎంత దారుణం. ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు నేను చెప్తా, తెలుగు యూనివర్సిటీ నుంచి ఒకరు పోయిరు, ఉస్మానియా నుంచి పోయినరు, చాలా మంది పోయిరు, డేటా ఇవ్వరు. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కిందని పెట్టుకుంటారు. ఇక వీళ్ళు 3వ పాయింట్ పెట్టుకున్నారు. ఈ 3వ పాయింట్ లో వీళ్ళు ఏం చెప్పారు, 18-19 సెంటర్స్ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అంటే కోటి ఉమెన్స్ ఇట్ ఈస్ ఏ రెప్యూటెడ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఏం చెప్పిండంటే ఇది ఉమెన్స్, ఇక్కడ క్యాండిడేట్స్ కు రెస్ట్ రూమ్స్ ఉండవు, ఉమెన్స్ కు జెంట్స్ కు సపరేట్ ఉండవు అని చెప్పిండు. మరి అదే చెప్పినావు కదా, మరి అట్లా చెప్పినప్పుడు ఈయన చెప్పినటువంటి వ్యవహారంలో నేను చూపిస్తా. మరి వేరే సెంటర్స్ అన్ని కూడా ఉమెన్స్ ని పెట్టిరు కదా, ఉమెన్స్ ని పెట్టిన సెంటర్లలో మరి ఆడ ఏ విధంగా వచ్చింది అక్కడ చూడండి. ఇంకొకటి సెంటర్ నెంబర్ 5 అది గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్. అక్కడ మరి ఇద్దరిని మేల్ ఫీమేల్ వేసిర్రు. సెంటర్ కోడ్ 7 స్ఫూర్తి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, ఇది అది ఉమెన్సే. అక్కడ మేల్ ఫీమేల్ వచ్చిర్రు. సెంటర్ నెంబర్ 9 మెగా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, ఆడ మేల్ ఫీమేల్ వచ్చిర్రు. సెంటర్ కోడ్ 15 మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, అక్కడ మేల్ ఫీమేల్ వచ్చిర్రు. సెంటర్ కోడ్ 17 ఇందిరా ప్రియదర్శన్ డిగ్రీ కాలేజ్, అక్కడ మేల్ ఫీమేల్ వచ్చిర్రు. సెంటర్ కోడ్ 27 నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మేల్ ఫీమేల్ వచ్చారు. సెంటర్ కోడ్ 37 బీవీఆర్ఐటి ఉమెన్, ఇక్కడ కూడా మేల్ ఫీమేల్ వచ్చారు. మరి ఇక్కడ కోటి ఉమెన్స్ వాళ్ళు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కోటి ఉమెన్స్ వాళ్ళు మమ్మల్ని అడిగిర్రు, ఆ కాలేజీలో ఏమడిగిర్రు అంటే మాకు ఇక్కడ కుదరదు అని చెప్పిర్రని చెప్తున్నారు కదా. ఓకే, చెప్పినప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు ఏదైతే ఇక్కడ ఇంకొక ఈ సెంటర్లకు స్పెసిఫిక్ గా కొంతమంది ఆల్ టికెట్లే కావాలని ఇచ్చినట్టు, అంటే లైన్ గా కూడా కొందరికి ఆల్ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా కావాలని కొంతమంది స్పెసిఫిక్ గా ఇచ్చారని చెప్పి అసలు ఇక్కడనే ఉంటుంది. ఆల్ టికెట్ మార్చేది కూడా ఇక్కడ చెప్తాము. ఇదే కోటి ఉమెన్స్ లో వేరే ఎగ్జామ్స్ కు చూడండి, మేల్స్ ఏ విధంగా అక్కడ కుప్పలుగా ఎగ్జామ్ సెంటర్ పోవడానికి అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వామి, ఇక్కడ ఏంటంటే ఈ సెంటర్ కి 18-19 సెంటర్ లో ఉన్నారు కదా, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ లో కూడా ఎక్కువ మంది వచ్చారని చెప్తున్నారు. 18-19 సెంటర్ కు ఎక్కువ ఓన్లీ ఫిమేల్స్ ఎందుకు ఇచ్చారు, ఆల్ టికెట్ జనరేషన్ అనేటటువంటి ఒక మెథడాలజీలో తీసుకుంటారు. ఒక ఆల్ఫాబెట్ లో ఇవ్వాలనుకున్నప్పుడు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు, జంబుల్ చేయాలనుకున్నప్పుడు దానికి ఇంకో పారామీటర్ డేట్ ఆఫ్ బర్త్ అన్న కలుపుతారు, లేదంటే వాళ్ళ ఫాదర్ ది ఆల్ఫాబెట్ అన్న కలుపుతారు, లేదంటే మదర్ ఆల్ఫాబెట్ అన్న కలుపుతారు, ఏదన్నా ఒకటి కలిపి జంబుల్ చేస్తారు. ఇది మనకు జంబుల్ అనే మెథడ్ ను నువ్వు ప్రిలిమ్స్ లో ఒక మెథడ్ పెట్టుకొని జంబుల్ చేసి ఆల్ టికెట్ జనరేషన్ చేసినప్పుడు ఆ మెథడ్ ను మీరు వయలేట్ చేసి ఇక్కడ కోటి ఉమెన్స్ లో ఓన్లీ ఉమెన్స్ వచ్చేటట్టు ఎందుకు చేసిర్రు, ఆ మెథడ్ ఎందుకు చేసిర్రు అన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రు అంటే వాళ్ళు ఆ పాయింట్ కూడా అక్కడ వేరే దగ్గర ఇంకో పాయింట్ లో చెప్తారు. వాళ్ళు మేము డిస్ట్రిక్ట్ కోడ్ అది ఇదని చెప్తారు. ఇక్కడ ఏ పాయింట్ 6వ పాయింట్ లో చెప్పిర్రు అనమాట. ఇది దీనికి అక్కడనే లింక్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పిర్రు, మాకు డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము మార్చినమంటారు. మేము అడుగుతున్నాము, నీకు డిస్ట్రిక్ట్లలో సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ క్వాలిఫై అయినాక మరి నువ్వు వాళ్ళని అందరిని తీసుకొని ఇప్పుడు నువ్వు ఇట్లా గల్లా లెక్క వేసేసి ఆ సెంటర్ లో రూమ్ కు 20 మందిని 24 12 14 12 24 అవుతుంది, 24 36 అవుతుంది. ఎందుకంటే నీకు 6 మల్టిపుల్స్ అనేయాలి, ఈవెన్ నెంబర్స్ రావాలన్నమాట. ఆ విధంగా ఇచ్చేటప్పుడు నువ్వు అన్ని నెంబర్లను వేసేది ఉంటాయి. రూమ్ లో ఎంతమంది ఉంటే అన్ని నెంబర్లు వేసేది ఉంటాయి. ఇప్పుడు ఒక సిరీస్ పెట్టుకొని ఆ 1 నుంచి 20 వరకు ఈ రూము, 22 వరకు, 23 నుంచి పలానా నెంబర్ అని ఇట్లా పెట్టుకోకుండా నీకు అక్కడ ఆల్ టికెట్స్ తీసుకుంటే ఎంతమందికి వేయాలంటే అన్ని నెంబర్లను అక్కడ డిస్ప్లే చేసేది ఉంటుంది. అప్పుడు అయిపోతుంది. ఆ డిస్ట్రిక్ట్ సెంటర్లకు ఉంటుంది, కోడ్ ఉంటుంది
ఉందని చెప్తున్నావు కదా నువ్వు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ తోటి నీకు ఆ కోడ్ మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఉమెన్స్ కాడికి వద్దాము. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఇది చెప్తున్నారు కదా, 25% మంది రాసిర్రు అని చెప్పేటటువంటిది, ఎక్కువ మంది అక్కడికి వచ్చిర్రు అని చెప్తున్నావు కదా. ఇదే సెంటర్ లో నేను చెప్తున్నా, ఈ సెంటర్ లో అటెండెన్స్ ఎంత వచ్చిందంటే 700, ఒక సెంటర్ 18 లో 721, ఇంకో సెంటర్ లో 776 స్వామి. అంటే మొత్తం ఇక్కడ వచ్చినటువంటి అటెండెన్స్ 1656 అయితే ఇక్కడ 500 పైచిలకు వచ్చినటువంటి మార్కులు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 74 మంది వచ్చారు ఇక్కడ. అంటే 4.47 వచ్చింది నువ్వు చెప్పినట్టు పర్సంటేజ్లలో చూస్తే. మరి మిగతా 25 సెంటర్లకి వెళ్ళి రాసినటువంటి వాళ్ళు 18,077. మిగతా సెంటర్లలో అన్నిటిలలో రాసినటువంటి వాళ్ళు మేల్ ఫీమేల్, అక్కడ వచ్చినటువంటి వాళ్ళకు 500 పై చిరుకు వచ్చినటువంటి మార్కులు 68 మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి 25, ఇక్కడ ఉన్నటువంటి 1600 నుంచి ఇంత 74 మంది వస్తే 18,000 నుంచి ఎందుకు అంత తక్కువ వచ్చిరని అడుగుతున్నాం. అంత క్లవర్స్ వేసినాను. ఉమెన్స్ దాంట్లో 20% అన్నారు. 20% అంటే నీకు అటెండెన్స్ బట్టి ఇప్పుడున్న దాన్ని బట్టి ఒక 2,000 అనుకుందాం. ఉన్న మొత్తం అల్ల ఉన్న స్ట్రెంత్ ను 2,000 అనుకుంటే నీకు ఉమెన్స్ 25% 2,000 అనుకుంటే 100% అప్పుడు ఎంత అవుతుంది? 10,000 అంటారు. మరి 2,000 నుంచే 74 మందికి ఇన్ని మార్కులు వస్తే ఇంకా 8,000 మంది ఉమెన్స్ కి ఇంకెన్ని మార్కులు రావాలి? ఇది ఒక సెలక్షన్ తీసుకొని వచ్చినటువంటి రామ్ను నాయక మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ మనమరాలు ఉన్నదని చెప్పేసి అంటూ కోడదు మనమరాలు కోడదు. సో అది వాళ్ళు కూడా ఇదే ఉమెన్స్ కాలేజ్ ఇదే సెంటర్, ఆమె కూడా ఇదే సెంటర్. ఇక అది వేరే మ్యాటర్. ఇప్పుడు మేము ఆ మ్యాటర్ లో పోదలుచుకోలే. ఇక్కడ ఏదైతే పర్సెంటేజ్ లో చెప్పిర్రో అది చాలా శుద్ధ తప్పు. మీరు చెప్పినటువంటిది అక్కడ రెస్ట్ రూమ్ లు లేవన్నావు, మిగతా ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నాయి, నారాయణ మీ అన్ని చెప్పినాం. తర్వాత పర్సెంటేజ్ అన్నావు, అది చెప్పేసినాం. ఉమెన్స్ కి ఎందుకు ఇచ్చినావు అనే దానికి ఇది ఇంకొకటి. ఇక్కడ ఏంటంటే ఎరకలు అనిచ్చేసిండు. అసలు నీకు కులము ప్రస్తావన నువ్వు ఎట్ట పెట్టదలుచుకున్నావు, ఎట్ట చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు ఎస్టీ ఇంకొక క్యాండిడేట్ ఎస్టీ ఉన్నారని చెప్పు. ఎరకల ఆమె యానాదా లేకుంటే ఆమె కోయనా గోండునా, మరి ఇంకొక కుల ప్రస్తావన నువ్వు ఏ విధంగా తీసుకొస్తున్నావు? ఎట్లా తీసుకున్నావు? నీకు హాల్ టికెట్స్ పైన కులము ఉంది, వయసు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ మొదలవు జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన చూడు 6వ పాయింట్ లో డిస్ట్రిక్ట్ కోడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఈ విధంగా మార్చిన హాల్ టికెట్స్ అంటున్నాం. అసలు నీకేం అవసరం ఇది మార్చడానికి? డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. నువ్వు ఇచ్చినటువంటి వెబ్ నోట్ లోనే ఫస్ట్ ఎవాల్యుయేటర్ తర్వాత ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసి ఎవాల్యుయేటర్ చేయగానే ఆయన మార్కులు వేసి చించేస్తారన్నారు. సెకండ్ ఎవాల్యుయేటర్ తీసేస్తారన్నారు. అసలు నీకు బార్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్ లోనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అసలు డిస్ట్రిక్ట్ కోడ్ ఉన్నంత మాత్రం నీకేమో ఈడ నష్టం వచ్చిందని నువ్వు ఎందుకు పెట్టేసినావు ఇక్కడ? మరి అట్లనే అనుకుంటే మరి అన్ని ఏ డిస్ట్రిక్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి 46 సెంటర్లు ఉన్నాయి, మరి 33 జిల్లాలు ఉన్నాయి. మరి జిల్లాకు ఒక సెంటర్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఆ సెంటర్ కు సంబంధించిన కరెక్షన్ అంతా ఒకటే ఎవాల్యుయేటర్ చేస్తాడా? అయితే ఇక్కడ అదే స్వామి, ఇక్కడ మీరు అడిగిన ఒక మంచి ప్రశ్న. ఇక్కడ చూడండి స్వామి, ఈ పైన ఉన్నటువంటి రెడ్ మార్క్ లో ఉన్నటువంటి సెంటర్స్ ఉన్నాయి చూడు, కోటి చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ బ్లూ కలర్ లో ప్యారెట్ బ్లూ కలర్ లో ఉన్నటువంటివి, ప్యారెట్ కలర్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటిది నాంపల్లి, హ్యాబిట్స్, కోటి, రామంతపురం ఈ ఏరియాలో ఉన్నటువంటి సెంటర్లు, షేక్పేట ఇక్కడ నుంచి ఎక్కువ వచ్చినాయి అనమాట సెలక్షన్స్ అన్ని. ఈ ఏరియాలో పైన ఉన్న రెడ్ మార్క్ లో ఉన్నాయన్నీ కూడా రెడ్ లిస్ట్ లో పెట్టి ఎత్తిపోతల పథకం చేసిర్రు. మొత్తం సెంటర్లలో ఎట్లా వచ్చినాయి అనేటటువంటిది ఇట్లా మీకు చెప్తున్నాం. చెప్పినప్పుడు ఈడ నువ్వు తీసుకున్న కారణే ఎప్పుడైతే డబుల్ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చిర్రో అక్కడనే ప్యాటర్న్ చేంజ్ చేసేసి ఇచ్చారు. ఈడ జనరల్ డిస్క్రిమినేషన్ ఇంతవరకు కూడా దేశ చరిత్రలో 2 టైర్ 3 టైర్ ఎగ్జామ్ ఉన్నప్పుడు హాల్ టికెట్ నెంబర్స్ చేంజ్ చేయలేదు. నీకు డిస్ట్రిక్ట్ కూడా ఫస్ట్ నుంచి చెప్పినాం. ఇప్పుడు ఎందుకు స్వామి అంటే ఇప్పుడు నేను నిజంగా ఇవ్వాలన్నా కానీ ఈ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అయిపోయేంత వరకు కూడా అదే ఉంటుంది. మేము బీటెక్ కానీ లేదా డిగ్రీ ఏ చదివినా మొత్తం అయిపోయే వరకు ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏం అవసరం అంటే ఇక్కడ మనకు ఒకటి బ్లెండర్ మిస్టేక్ లేకపోతే మనకు అనుమానం వచ్చే పాయింట్ ఇది. అసలు అవసరం లేదు. హాల్ టికెట్ ని చేంజ్ చేసిరంటేనే ఇప్పుడు అటెండెన్స్ లో కూడా తేడా వచ్చింది. అటెండెన్స్ కూడా చూపిస్తాం. ఇది రిజెండర్ అయిపోగానే ఇమీడియట్ గా 10 candidates have written a group 1 mains in ఉర్దూ మీడియం అన్నాం. నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు ఇదే దాంట్లో వాళ్ళు ఇచ్చింది 10 సెంటర్ ఉన్నారు వాళ్ళు ఈ 10 నెంబర్స్ ఒకసారి ఏమో అది సెంటర్స్ ఏం చెప్పలేదు. ఇది 13వ తారీఖు ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్ లో ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది అని చెప్పిండు, 10 అని చెప్పిండు. ఒక లెటర్ పెరిగింది
కరెక్ట్ 1 ఎట్లా మంత్ పెరుగుతారు? ఇది మార్చ్ 13 కి ఇస్తే ఇది చూడండి, ఏప్రిల్ నిజంగా 15 కి ఒకళ్ళు ఇచ్చిన వేరే. 10 మంది పెరిగిరు. ఆడ 10 అని చెప్తాడు, ఈడ 9 ఉంది మరి. ఎట్లా పెరిగిర్రు ఓకే. అది తెలియాలి కదా. నెక్స్ట్ పాయింట్ 8th పాయింట్ కి వచ్చేస్తే ఈ క్యాండిడేట్ కు ఎట్లా పెరిగినాయి ఏంటి అనేటటువంటిది ఒకవేళ మీరు కనుక చెప్పదలుచుకుంటే మరి ఆమె మీకు దగ్గర రాలేదంటున్నా మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ మరి మీరు డిస్క్లోజ్ చేయొచ్చు. ఆమె గురించి ఆమెను మీ మాస్ కాపింగ్ అది ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా, అసలు వాస్తవమా కాదా మొత్తం ఎందుకు డీటెయిల్స్ బయటికి పెట్టలే? ఇప్పుడు కులాన్ని బయటికి పెట్టిర్రు అమ్మాయి ఎరకాలి అని చెప్పేసి. ఈమెకు ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూను మీరు ఎందుకు బయటికి పెట్టలేదు? ఇంకొకటి నెక్స్ట్ 6th పేపర్ లో తక్కువ వచ్చినాయి అని అంటున్నారు కదా, 100 వస్తే మీరు ఇచ్చినటువంటి ఇది వెబ్ నోట్ లో 100 మార్క్స్ హైయెస్ట్ మార్క్. ఓకే. ఇది ఈ 100 మార్క్ హైయెస్ట్ మార్క్ ఉంటే అబ్బాయికి వచ్చింది 120 మార్క్స్. పేపర్ 6 ఉద్యమ చరిత్రలో నాకు ఎట్లా వచ్చినాయి అని ఉరికేసరికి వీళ్ళు ఏం చేశారు, తగ్గించారు. తగ్గలేదు అంటున్నారు, ఆధారాలు ఉన్నాయి. మరి మీరు అది ఎందుకు మీరు చేయలేదు? ఎందుకు మీరు బయటికి చెప్పట్లేరు? మేము ఎవడైతే రీకౌంటింగ్ పెట్టుకోలేదో వానికి మార్కులు తగ్గియము పెంచము అని చెప్తున్నారు, అని ఓఎంఆర్ షీట్లే ముట్టుకోమని చెప్తున్నారు. మరి దీనికి ఎందుకు మీరు సమాధానం చెప్పలే? నెక్స్ట్ 10వ పాయింట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే in any recruitment exam the selection of the candidates is only the basis of the performance of the candidates in a recruitment exam. There is always a possibility of a candidates from one center being more in a selection when compared to the other centers. This pattern is very common in IIT, UPSC, NEET, CAT అని చెప్తున్నావు. హైదరాబాద్ లో సెంటర్లు ఎక్కువ ఉంటే వస్తాయని చెప్తున్నావు. హైదరాబాద్ మొత్తాన్ని ఇంటి తీసుకుంటున్నావు. ఢిల్లీ తర్వాత ఎక్కువ యూపీఎస్సీ రాసేది హైదరాబాద్. నీకు హైదరాబాద్ మొత్తం నుంచి సెలక్షన్స్ ఉంటాయి, అట్ట చేసిన హైదరాబాద్ మొత్తం నుంచి చూపుతాం కానీ ఒకే సెంటర్ నుంచి లేవు. ఇంకొకటి ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఒకే సెంటర్ నుంచి సేమ్ మార్క్స్ రావడం, పక్క పక్కన ఉండడం, ఒకళ్ళకే ఒక సెంటర్ నుంచి 500 మార్కులు రావడము, ఇది అనేటటువంటిది ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అనేటువంటి నువ్వు ఇచ్చేది. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. నెక్స్ట్ 11th దానికి పోతే ద ఎగ్జామ్ ఈజ్ రీట్రీటెడ్ దట్ దేర్ ఈస్ ఎ నో ఇంటర్వ్యూ అండ్ సిన్స్ దేర్ ఈస్ నో ఇంటర్వ్యూ అని చెప్పింది కూడా క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:1 అన్నాడు. మరి గ్రూప్ 4 కు నువ్వు 1:3 ఎందుకు పిలిచినావు? అది కూడా ఇంటర్వ్యూ లేదు కదా, మరి దానికి 1:3 ఎందుకు పిలిచిండు? అక్కడ కూడా మతలబే. 1:1 అవసరం ఏంది పిలుస్తారు అట్లా? 1:1 పిలిచినావు, ఇక్కడ కనుక వాడు రాలేదు. ఇప్పుడు ఎక్సైజ్ ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంపీడీఓ వచ్చే అవకాశం ఉందనుకో, వాళ్ళు రారు. ఆ పోస్ట్ నువ్వేం చేస్తావు? నాకు ఒక లక్కీలో బార్డర్ లో వస్తాను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తావు, ఇమీడియట్ గా నువ్వు ఏం చేస్తావు? నువ్వు రీలింక్విష్మెంట్ లేదు, దాన్ని బ్యాక్ లాక్ పడేస్తావా? అదే కదా, దేంట్లో పెట్టేస్తావు? 1:1 ఎందుకు? ఈడ 1:1 కాదు 1:2 తీసేస్తే 1:1 అంటే డైరెక్ట్ ఆ పర్సన్ ఇవ్వాలి, జాబ్ ఇచ్చేసారు. ఇంకొకటి 1:1 ఇచ్చిరు కదా వీళ్ళు. ఇక్కడనే నీకు ఇది రిక్రూట్మెంట్ లాస్ట్ కూడా ఇది మల్టీ జోనల్ రిక్రూట్మెంట్ అని చెప్పారు. ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి 563 హాల్ టికెట్స్ ఇచ్చినావు. ఈ 563 హాల్ టికెట్స్ పెట్టినప్పుడు నెంబర్లు పెట్టినప్పుడు మరి ఇది మల్టీ జోన్ అయినప్పుడు ఇక్కడ నీకు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు ఎస్టీలు, వీళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి అనేది క్యాస్ట్ వైజ్ సెగ్రిగేషన్ ఎందుకు చేయలేదు నువ్వు? ఇది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. జీవో 29 కాడికి వచ్చేసరికి నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే మేము చెప్తాం క్యాస్ట్ వైజ్ నీ పోస్టులు ఉన్నాయి కదా, మరి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఎందుకు లేవు? ఇగో ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి పోస్టులు అన్ని కూడా ఇక్కడ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఇట్లా క్యాస్ట్ వైజ్ ఉన్నాయి. మరి క్యాస్ట్ వైజ్ ఏ క్యాస్ట్ అయింది, ఏ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అయిందని ఇక్కడికైనా తెలియాలి కదా. ప్రిలిమ్స్ లో నువ్వు జిఆర్ఎల్ ఇవ్వలేదు, మెయిన్స్ లో క్యాస్ట్ వైజ్ మల్టీ జోన్ తీసుకోవట్లే, మళ్ళీ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 సపరేషన్ లేదు, మళ్ళీ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో క్యాస్ట్ వైజ్ లేదు. గంప గుత్తకి ఇచ్చినప్పుడు అసలు నాందోకలోడు ఎడిపోతున్నాడు, ఎవడెక్కడ సెలెక్షన్ అవుతున్నాడు? నువ్వు లాస్ట్ స్టేజ్ లో కూడా కనీసం ట్రాన్స్పరెన్సీ లేకుండా మళ్ళీ జోనల్ వైజ్ నువ్వు కాల్ ఫర్ చేయకుండా చేసినప్పుడు ఎంత అన్యాయమో, ఎంత దుర్మార్గం అనేటటువంటిది, ఎంత కాన్స్పిరసీ ఇక్కడ ఉందనేటటువంటిది కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ వీళ్ళు వాళ్ళకి ఇంకా లాస్ట్ పాయింట్ కనుక చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటిది రిజైండర్స్ లో 12th పాయింట్ జాబ్ సీకర్స్ అపేర్డ్ ఫర్ ద, ఇంకా వీళ్ళ మాటలు నమ్మొద్దని అంటున్నాం. ఇవన్నీ మేము చెప్పినాము. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజిలెన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, అది చేస్తున్నట్టున్నది. మరి విజిలెన్స్ ఎందుకు మేము చెప్పినటువంటి వల్ల నీకు ఈ రోజు 7,000 పైచిలకు అన్ని క్వారీస్ వచ్చినాయి.
వాళ్ళందరూ కూడా మాకు ఇంత నష్టం జరిగిందని చెప్పినప్పుడు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు నువ్వు? రెస్పాన్స్ అది ఫస్ట్ కావాలి కదా. ఇంకొకటి, జవాబుదారీతనం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు రాజ్యాంగ పద్ధతి ఉంది. ఈ రాజ్యాంగ పద్ధతి ఉన్నప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళతోటి మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మాకు రాజ్యాంగ పద్ధతి ఉంది, మాకు నష్టం జరుగుతుంది, మా పరువు పోతుంది అని చెప్పేసి నువ్వు అందరికి నోటీసులు ఇస్తున్నావు కదా. ఈ ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను క్వశ్చన్ చేస్తుంది ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి అనేది. బీజేపీ ఓడిపోయిన కాడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళను అడుగుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈవీఎంలు వచ్చిన కాంచి 5 జనరల్ ఎలక్షన్ జరిగితే ప్రతి జనరల్ ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీలు ప్రతి స్టేట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ల పైన మాట్లాడతారు. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఒక్కరి మీద కూడా ఎందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయలేదు? మరి నీకున్న రాజ్యాంగ పద్ధతి వాళ్ళకి లేదా? ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ అటెండెన్స్ చూద్దాం. మనం అటెండెన్స్ చూస్తే అటెండెన్స్ టక చెప్పేస్తే స్వామి ఇది తీసేసి ఇంకో పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక మనకు జనాలకు అందరికి అర్థమయ్యేటట్టు ఇంకోటి ఇది మెయిన్ నాన్ లోకల్ ఇష్యూ ఇంతవరకు ఎవరు ముట్టుకోలే. నాన్ లోకల్ ఇష్యూని చెప్తాం. నాన్ లోకల్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి స్వామి, నాన్ లోకల్స్ 3 ఉన్నారు. ఇది మనకున్నటువంటి ఇప్పుడు జిఆర్ఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ 12,000 పైచీలకు జిఆర్ఎల్ ఇస్తే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు 3వ ర్యాంకరు, 20వ ర్యాంకరు, 34వ ర్యాంకర్లు వీళ్ళు నాన్ అదర్ దెన్ తెలంగాణ స్టేట్. బయటోళ్ళు వీళ్ళు బయటోళ్ళు అయినప్పుడు వీళ్ళ ముగ్గురికి ఇలా 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నాం. అసలు ఇలా వీళ్ళకి 3వ ర్యాంకర్ ఒక్కరికే వస్తుంది, వీళ్ళకి రాదు. వీళ్ళిద్దరికి రాదు. ఎందుకు రాదు అంటున్నామంటే ఇక్కడ ఒక లెక్క అనేటటువంటిది ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటిది తప్ప కాదనేది కూడా చెప్తాం. మేము క్లియర్ గా చెప్తాం. ఇది 3వ ర్యాంకర్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇది 20వ ర్యాంకర్ హాల్ టికెట్ నెంబర్, ఇది 34వ ర్యాంకర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ మనకు వీళ్ళ దాంట్లో పోతే ఈ దీంట్లో నాన్ లోకల్ దాంట్లో చూడండి నిరుద్యోగులారా, నాన్ లోకల్స్ కు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఇది చూపించినాం కదా. వాళ్ళకు ఇక్కడ కూడా క్యాస్ట్ అనేటటువంటిది ఇంకొక క్యాండిడేట్ కి క్యాస్ట్ అనేది మెన్షన్ చేసిర్రు. 34వ ర్యాంకర్ కు క్యాస్ట్ మెన్షన్ చేయొద్దు. అయితే ఇక్కడ చెప్తున్నాము ఒరిజినల్ గా మీరు ఎట్లా ఇవ్వాలంటే మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ లో మల్టీ జోన్ 1 లో 94 ఓపెన్ పోస్టులు. ఈ 94 ఓపెన్ పోస్టుల నుండి 5% తీయాలి. ఈ జోన్ లో ఉన్నటువంటి మిగతా పోస్టులకు వెళ్ళి మిగతా మొత్తం ఈ జోన్ లో ఉన్నటువంటి టోటల్ పోస్టులు 258 మీరు తీయకూడదు. 258 నుంచి మీరు మళ్ళీ నాన్ లోకల్ కోటా తీయకూడదు. ఎందుకంటే ఇందులో 94 నుంచి 258 వెళ్ళి 94 తీసేస్తే 164 అనేటువంటి అన్ని కమ్యూనిటీలకు కలిపినట్టు రిజర్వ్ పోస్ట్. వాళ్ళకు వీళ్ళకి కమ్యూనిటీ రిజర్వేషన్ అనేది ఇక్కడ వర్తించదు. కాబట్టి నేను ఇచ్చిన నోటిఫికేషన్ లో పేజ్ నెంబర్ 9 నోట్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ నాన్ లోకల్ కోటా ఉండదు రిజర్వ్డ్ పోస్టులలో. 94 నుంచి చూసేస్తే మనకు 4.7 అంటే మనకు 5 పోస్టులు వస్తాయి. వీళ్ళు టాప్ మల్టీ జోన్ 1 లో ఉన్నటువంటి ర్యాంకర్ అందరిని ఒక్కడ రాస్తే 4వ ర్యాంకర్, 8వ ర్యాంకర్, 9, 10, 13, 14, 15 అంటే ఈ మధ్య 4, 3 ఉన్నాడు. అంటే ఈ 13th 1, 2, 3, 4, 5 అంటే 3 నుంచి పెట్టుకుంటే 10 లోపలనే రావాలి వీళ్ళు. 10వ ర్యాంకర్ వరకు ఉన్న వాళ్ళకు మల్టీ జోన్ 1 లో ఎంతమంది నాన్ లోకల్స్ ఉంటే అంతమందికి వస్తుంది. కానీ ఇక్కడ మనకు వీళ్ళంతా కూడా ఇప్పుడు 10 లోపలనే ఉండాలి. ఇది మనకు అసలు ఉన్నటువంటి మెథడ్. మల్టీ జోన్ మనకు రావాల్సినటువంటి మెథడ్ ఏంటంటే 115 పోస్టులు ఓపెన్, 115 నుంచి 5% తీసేస్తే 5.75 ఇక్కడ 6 పోస్టులు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ పోస్టులు 305. 305లోకి వెళ్ళి 115 తీసేస్తే ఓపెన్ రిజర్వ్డ్ పోస్టులు 190. 190కి నాన్ లోకల్ కోటా వర్తించదు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి. అంటే వేరే స్టేట్ వాళ్ళకు వర్తించదు. ఇప్పుడు ఈడ తీసేస్తే ఇప్పుడు వీళ్లకు మీరు చూసినప్పుడు ఇక్కడ ఎస్టీ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, 5th, 6th, 7th, 11th, 12th వీళ్ళందరూ కూడా ఇచ్చిన జిఆర్ఎల్ లో జోన్ 2 లో ఉన్నటువంటి వాళ్ళు, మల్టీ జోన్ 2 లో ఉన్నటువంటి వాళ్ళు 6 పోస్టులు వస్తున్నాయి. కాబట్టి 1వ ర్యాంకు 2, 3 కూడా ఇలా కలుపుకుంటే 3, 4, 5, 6, 7 అంటే మనకు 7వ ర్యాంక్ వరకే అవకాశం ఉంటది. అయితే ఇంకా ఇద్దరు ఉన్నటువంటి నాన్ లోకల్స్ 28th ర్యాంకు,
13th ర్యాంక్ 34th ర్యాంక్. Okay. వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో కూడా ఇందులో రాదు. వాళ్ళు ఏ మెథడ్ ఇచ్చిర్రు అంటే మొత్తం పోస్టులను కలిపి ఇచ్చిర్రు. Okay. మొత్తం పోస్టులను నాన్ లోకల్ కోటాగా తీసుకొని ఇచ్చిర్రు. okay. ఇచ్చిర్రు కాబట్టి మల్టీ జోన్ వల్ల 13 పోస్టుల వరకు జడ్జిమెంట్ ఉన్నాయి దీనిపైన ఉన్నాయి. జడ్జిమెంట్ కదా మన జీవో చేసిర్రు. జీవో 124 ఫాలో కావాలి వీళ్ళు. 124 జీవోలో దాని ప్రకారం వీళ్ళు ఈ విధంగా మనకి ఇలా చేస్తే 13 పోస్టుల లోపు ఉన్న వాళ్ళకంటే 3వ ర్యాంకర్కి అవకాశం వస్తుంది. ఇక్కడ మనకు మల్టీ జోన్ 2లో చూసేస్తే 16 పోస్టులు వస్తున్నాయి. ఈ 16 పోస్టుల వరకు ఉన్న వాళ్ళని మల్టీ జోన్ 2లో చూసేస్తే 16 పోస్టులు అంటే 1, 2, 1వ ర్యాంకర్ 2, 5, 6, 7, 8 ఇట్లా లెక్క చేసుకుంటూ వస్తే మనం 39, 40 అంటే 20వ ర్యాంకర్కి అవకాశం వస్తుంది. ఇలా 34వ ర్యాంకర్కి అవకాశం వస్తుంది. ఈ అవకాశం వస్తుంది కాబట్టి 20వ ర్యాంకర్ను పిలిచిర్రు, 34వ ర్యాంకర్ను పిలిచిర్రు. ఈ నాన్ లోకల్కు రాకూడదు, 20వ ర్యాంకర్కు రాకూడదు, 34వ ర్యాంకర్కు రాకూడదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇది చేసిర్రు వీళ్ళు. నాన్ లోకల్ ఇష్యూ, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇంకొకటి, ఈ అటెండెన్స్ లో మనకు 16 మంది అనేటటువంటిది పెరిగిర్రు. అటెండెన్స్ లో పెరిగినటువంటి విషయాన్ని మీకు చూపిస్తే చాలా దారుణంగా 16 మంది పెరగడం అనేటటువంటి ఇది స్పోర్ట్స్ అటెండెన్స్. ఇక్కడ చూడండి మిత్రులారా, చాలా క్లియర్గా చెప్పినాము. మనకి ఇచ్చినటువంటి రిజల్ట్లో 7వ తారీఖు 7వ నెల 24 ఇచ్చినటువంటి రిజల్ట్లో 31,382 మందిని తీసిర్రు. అందులో ఆల్రెడీ ఒకళ్ళు ఫామ్ 1 వాళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు వీళ్ళొక్కళ్ళే ఫామ్ 1 వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఆగస్టు 20కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడితే మాకు స్పోర్ట్స్ వాళ్ళని రమ్మనని 36 మందిని పిలిస్తే అలా వెతికితే ఒక్కరికి ఫామ్ 1 ఉంది, ఈ ఒక్కరిని కలిపారు. దాని తర్వాత పిటిషన్ చేసిర్రు మనోళ్ళు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోట అప్పుడు పిటిషన్. ఇప్పుడు ఈ క్యాండిడేట్ తోటి మనకి ఏమవుతారు అంటే మొత్తము ఈ 31,383 మందికి ప్రిలిమ్స్ లో క్వాలిఫై చేసి కలిపారు. ఇది ఎప్పటి వరకు ఉన్నటువంటి డేటా, మనకు మెయిన్స్ కు ఆల్ టికెట్స్ ఇచ్చేంత వరకు ఉన్నటువంటి డేటా. అయితే మెయిన్స్ కు ఆల్ టికెట్స్ ఇచ్చే నాటికి ఏం జరిగింది అంటే ఇందులో ఫామ్ 1 వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఆల్రెడీ. దాని తర్వాత మళ్ళీ 36 మందిని పిలిచి చేస్తే ఇతను క్వాలిఫై అయ్యింది. జనరల్ గా ఇచ్చిన దాంట్లో ఇతను క్వాలిఫై కాలే, రిజల్ట్ ఇచ్చిన దాంట్లో అలా 36 షార్ట్ ఫాల్ కింద పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఇంకొక క్యాండిడేట్ కి ఎలిజిబిలిటీ వచ్చింది 36 మంది నుంచి. అయితే దాని తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు అంటే 6 పిటిషన్ వేసిర్రు అనమాట. ఈ 6 ఒక పిటిషన్ వేస్తే ఇలా 5 ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 6 ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. 5 ఆల్రెడీ ఈ ప్రిలిమ్స్ లో ఇలా ఉన్నటువంటి వాళ్ళు, అంటే జనరల్ గా క్వాలిఫై అయిన వాళ్ళు అదర్ దెన్ ఫామ్ 1 వాళ్ళు. ఇంకొకళ్ళు అర్షిని అనే ఇంకొక పిటిషనర్ ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై గా ఆమె కూడా వేసింది. ఇంకా 20 మంది వేసారు పిటిషన్స్. 20 మంది పిటిషన్ వేస్తే అందులో 20 మందికి అవకాశం ఇస్తే 18 మంది ఎగ్జామ్ రాసిర్రు. అయితే మెయిన్స్ ఇక్కడ మీకు అసలు మొదలపు ఇక్కడ కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి డేటా టోటల్ అటెండెన్స్ ఆల్ పేపర్స్ అనేటటువంటి 27వ తారీఖు 10వ నెల ఎగ్జామ్స్ అయిపోయిన రోజు ఇచ్చినటువంటి డేటా ప్రకారం 21,903 అందరు 7 పేపర్లు రాసిన వాళ్ళు ఏం చెప్పారు. మనకు అనెక్సరీ 1 లో ఇచ్చినటువంటిది మొన్న ఇచ్చినటువంటి అనెక్సరీ 1 లో మొత్తం ఇచ్చినటువంటిది 21,085 మంది ఇచ్చారు. ఇప్పుడు మన కోర్టు ఉత్తర్వుల ప్రకారము ఎవరైతే 18 మంది 20కి ఎగ్జామ్ ముందు రోజు అవకాశం ఇచ్చారు, ఆ 20లో 18 మంది రాసిర్రు, వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత 6 ఫస్ట్ చేసినటువంటి పిటిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు 24 మంది ఇప్పటికీ రిజల్ట్ ఆపిర్రు. వీళ్ళు ఇచ్చినటువంటి అనెక్సరీ 1 ఆపి 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు. అయితే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అనెక్సరీ 1 డేటాను చూస్తే 21,085కు 24 మందిని కలిపితే 21,109 మంది అవుతున్నారు. ఈ డేటాకు డిఫరెన్స్ చూస్తే మనకు 16 మంది అదనంగా వస్తున్నారు. ఈ 16 మంది ఈ కలుపుడు ఈ 16 మంది ఇక్కడ అదనంగా వచ్చిర్రు, అక్కడ ఉర్దూ మీడియంలో ఒకళ్ళు అదనంగా వచ్చిర్రు. ఎక్కడి నుంచి అదనంగా వచ్చారు ఇంకా అసలు తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్ లో ఒక గందరగోళాన్ని సృష్టించారు. ఏం చెప్పారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 13వ తారీఖు మార్చి 13కి ఇచ్చిన దాంట్లో అనుకోవచ్చా లేకపోతే ఎట్లా చేసారో తెలియట్లేదు స్వామి. మొత్తము ఇక్కడ ఓవరాల్ పర్ఫార్మెన్స్ టోటల్ క్యాండిడేట్స్ 20,000
161 మంది అన్నారు. అసలు ఈ సంఖ్య దేనికి పోలట్లేదు, అసలు ఈ సంఖ్య ఇప్పటికీ పెద్ద బిగ్ మిస్టరీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అటెండెన్స్ దీని ప్రకారమే చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి అటెండెన్స్ ఇక్కడ ఉందన్నమాట. వీళ్ళు కమ్యూనిటీ వైజ్ సెంటర్ వైజ్ అన్ని చూసి చెప్తే 21,093 మంది ఉన్నారు. 93 21,093 మొత్తం 7 పేపర్లు రాసినటువంటి వాళ్ళు. అనెక్సర్ 1 ప్రకారం ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆపినటువంటి వాళ్ళు 24 మంది. అనెక్సర్ 1కి 24 కలిపితే నీకు 21,109 మంది. దీనికి 21,109 మందికి మధ్యలో గ్యాప్ 16 వచ్చింది. ఈ 16 మంది అక్కడి నుంచి వచ్చారు, అదనంగా ఆ నుంచి వచ్చారు. చెప్పాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉంది. నెక్స్ట్ ఓడి లెటర్ చూద్దాం స్వామి. ఇంకా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టుకుంటే మనము ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాడికి వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి. నీవు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 పోస్టులు అని చెప్పినావు. నీకు ఇచ్చినటువంటి G029కి ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఈ వెబ్ నోట్ అక్కడ ఇచ్చేసి ఎంతమంది వచ్చి ఏందని చెప్పిన దాంట్లో కూడా ఇట్లా క్యాస్ట్ వైజ్ సెగ్రిగేషన్ చేసి నువ్వు పోస్టులు అన్నిటికి కూడా నువ్వు చెప్పినటువంటి సందర్భం ఇది. ఇట్లా నీకు పోస్టులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఇట్లా ఇచ్చినప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్ లో లాస్ట్ దశలో కూడా నీకు కులాల జోనల్ వైజ్ ఎందుకు ఇవ్వలేదు, కులాల వారికి ఇది అట్లా ఇవ్వాలి. నువ్వు పోస్టులు అట్లా చెప్పిన డైరెక్ట్ ఆల్ టికెట్స్ 563కి ఇచ్చినావు. ఇలా నాన్ లోకల్ ఎట్లా ఏ గ్రేడ్ ఏరియాలో తీసుకున్నావు, ఎవడు ఎక్కడి నుంచి ఏ కమ్యూనిటీకి ఎట్లా తీసుకున్నావు ఏంటి అనేది ఎట్లా తెలుస్తుంది. ఇంత ఒక గంప గుత్తగా రిక్రూట్మెంట్ ని ఎందుకు చేస్తుంది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఇప్పటికైనా నిరుద్యోగులారా మీరు ఆలోచించుకోండి, ఇది చూసుకోండి. మీకు 29 జీవోకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి విషయాలు, వాళ్ళు ఇచ్చినట్టు నోటిఫికేషన్ లో ఈ విధంగా సెగ్రిగేట్ చేసి ఇచ్చిర్రు పోస్టులన్నీ. మరి ఇక్కడ ఈ విధంగా ఎందుకు లేవు? గంప గుత్తగా 563 పోస్టులు ఎందుకు ఇచ్చిర్రు? ఎవడెక్కడ ఉన్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది? అసలు ఇలా మల్టీ జోన్ ఎక్కువ వచ్చిండా తక్కువ వచ్చిండా ఏమైంది ఎట్లా తెలుస్తుంది? ఏదన్నా పట్టుకొని అడిగితేనేమో వీళ్ళు మా మీద పట్టకాల్చి మొక్కాన్ని ఇస్తున్నారు అంటారు, చదువులు రావు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటారు. ఇది లాస్ట్ దశలో కూడా నీకు ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ లో ఇచ్చిన దాంట్లోనే 13వ తారీఖు నాడు ఇచ్చినటువంటి దాంట్లోనే మేము చాలా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తామని ఇక్కడ అన్ని చెప్పారు అనమాట. ఇది చాలా ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఇక్కడ అన్ని చేసి అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నిటికి పెట్టింది పేరు అనేటటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి విధానం. నెక్స్ట్ పోతే అటెండెన్స్ అయిపోయింది, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో జోనల్ సిస్టమ్ లేదు, ఏది లేదు, ఇచ్చేసారు. దాని తర్వాత మనకు ఓడి లెటర్ ఉంది. ఈ ఓడి లెటర్ అనేటటువంటిది మనకు ఒక ఆర్టీఐలో వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, మనకు ఈ డేటు ఇక్కడ మీరు రారి, ఇక్కడ ఫస్ట్ ఎవాల్యుయేషన్స్ అనమాట. ఫస్ట్ ఫేజ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ వీళ్ళు చెప్తారు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కు ఎవాల్యుయేషన్ కు మేము పిలిచినాం అనేటటువంటిది ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కు కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారంటే డిగ్రీ కాలేజ్ వాళ్ళను మన పేపర్లు దిద్దడానికి అడుగుతారు. అడిగి ఏమని చెప్తారు, మాకు కావాల్సినటువంటి వాళ్ళు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఎవాల్యుయేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ దిద్దడానికి మాకు వీళ్ళని అందరినీ కావాలని చెప్తే వీళ్ళందరూ పోయారు. వీళ్ళు మొత్తం 54 మంది పోయారు. 54 మంది ఎప్పుడు వర్క్ చేసిర్రు? నవంబర్ 7వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు వర్క్ చేసి 15 రోజులు, ఎగ్జాక్ట్లీ 15 days. 15 days అయితే వీళ్ళకు నాకు పనికి మీ ఇంట్లో రేపు పని ఉన్న స్వామి, రేపు పని చేయాలంటే నువ్వు నన్ను ఎప్పుడు పిలుస్తావు? రేపు పని అంటే ఈ రోజు పిలుస్తావు. ఈ రోజు కాకుండా నిన్ననన్నా పిలిచేటోని, లేదంటే మొన్న పిలిచేటోని, మొన్న పిలిచేటోని, లేకుండా గత వారం అన్నా పిలిచేటోని. అయితే వీళ్ళు ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసి వచ్చినాక వీళ్ళని నన్ను రిలీవ్ చేయరి. మీ కాలేజీ నుంచి ఎడ్యుకేషన్ వాళ్ళు అడుగుతున్నారు, ఇగో మీ కాలేజీలో ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని పేపర్ కరెక్షన్ కు TGPS అడుగుతున్నది, వీళ్ళని ఆన్ డ్యూటీగా పంపించండి మీరు TGPSC పేపర్ కరెక్షన్. కానీ ఎప్పుడు అడుగుతుంది? ఇగో 2వ తారీఖు 12 నెలలు అడుగుతుంది. వాళ్ళు డ్యూటీ పోయి వచ్చినాక అడుగుతుంది. పని అయిపోయినాక మళ్ళీ వెళ్తారా? ఇది కథ. ఇక్కడ చూడండి, ఇదేమో నవంబర్లా, ఇదేమో డిసెంబర్లా. అసలు పొంతనే ఉండలేదు కదా గింత గ్యాప్.
దారుణం అంటే దారుణం. వీళ్ళు ఎవరు ఆల్రెడీ చేసి వచ్చిర్రు, వచ్చినాక. పని చేసిర్రు 16 తారీఖు నుంచి 20 తారీఖు దాకా పని చేసిర్రు నవంబర్లో. మరి ఇక్కడ మళ్ళీ పిలిచిర్రు. ఇప్పుడు ఇక్కడ అర్థమైతే చూడండి స్వామి, సేమ్ మార్క్స్ వల్ల చూద్దాం మనం ఇక నెక్స్ట్. ఓకే, ఇక్కడ అయితే ఎవల్యూషన్ అయితే తప్పు ఇది. అక్కడ డేట్ లేదు, దారుణం. మిస్టేక్ లేదు, మాన్యువల్ మిస్టేక్ చూద్దామా, ఎట్లా మిస్టేక్ చూద్దామా, ఇది సేమ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇగో ఇక్కడ మనకు వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఇగో చూడండి, ఒక్కొక్క సెంటర్లో వచ్చినటువంటి వాళ్ళని సేమ్ మార్క్స్ చూసుకోండి. ఇక్కడ మనకు సెంటర్ వైజ్ 18-19లో మోర్ దెన్ 450 వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా ఇట్లా చూసుకుంటా పోతే ఇక చూడండి, ఆయన అన్నాడు కదా మరి ఈ సెంటర్ లోనే ఎక్కువ ఉన్నారు, ఎక్కువ మందికి సెలక్షన్స్ అన్నారు కదా. ఇప్పుడు 18లో 721 మంది అటెండెన్స్, 19లో 776 అటెండెన్స్. ఇక్కడ మోర్ దెన్ 750 మార్క్స్ పైన వచ్చినటువంటి వాళ్ళది తీసుకుంటే 47-41 వస్తున్నది కదా. ఇది 47-41 వస్తే మరి అదే అటెండెన్స్, ఆ లెవెల్ అటెండెన్స్ ఉన్నటువంటి ఈడెందుకు రాలేదు? 723లో 25. ఇక చూడండి, ఇక్కడ కూడా మనకు అటెండే ఉంటారు. అటెండెన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 500-560 వచ్చిన దగ్గర నీకు ఎంత వచ్చారు? 578 దగ్గర ముగ్గురే వచ్చారు. 501 దగ్గర ముగ్గురు వచ్చారు, 519 దగ్గర ముగ్గురే వచ్చారు, 536 దగ్గర ఇద్దరే వచ్చారు, 502 దగ్గర ఇద్దరే వచ్చారు. మరి వీళ్ళకి ఎందుకు ఇట్లా వచ్చినాయి ఈ సెంటర్లలో? పక్క ఇదే ఇళ్ళనే వస్తుంది స్వామి. కిందికి పోతే ఇక్కడ చూడండి, ఈడ చూడ్రి, ఇది చూడాలి సమాజము. ఇది హైలైట్ మీకు, ఇది చూసి చూడండి. 684 మందికి పక్క పక్కన హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇది చూడండి, ఇగో సేమ్ నెంబర్ ఎంత? 320, 307. ఇప్పుడు ఏదైనా చూసుకో, 410, 411 సేమ్ మార్క్స్, పక్క నెంబర్. ఇది చూడు 439 సేమ్ మార్క్స్, ఇగో సేమ్ మార్క్స్ 440 సేమ్ మార్క్స్. ఇగో ఇది మొత్తం పక్క పక్కన ఎట్లా వస్తాయి? మరి ఇది వీళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు నిన్న సాక్షికి ఇచ్చిన దాంట్లో ఇది లిమిటెడ్ మార్క్స్ అన్నారు. మరి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి లిమిటెడ్ మార్క్స్ అన్న దగ్గర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లిమిటెడ్ మార్కులకు పెట్టకుండా ఇన్ఫినిటీ మార్కులకు పెడతారా? ఏదో డిస్క్రిప్టివ్ పేపర్, ఆబ్జెక్టివ్ కాదు. ఆబ్జెక్టివ్ లో కూడా ఇంత ఘోరంగా దారుణంగా ఇంత మందికి సేమ్ మార్క్స్ అసలు ఎట్లా వస్తాయి? అసలు అది పక్క పక్కన ఉన్న అదే ఇంకో సెంటర్ లో వచ్చినంటే మనము ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఏదైనా జరిగింది అనుకో, పక్క ఉన్న నంబర్స్ కు ఇక్కడ ఎన్ని ఇట్లా చూస్తా ఉంటే 654 మందికి అట్లా వచ్చినాయి. దాని తర్వాత చూస్తే నెక్స్ట్ ఇంకేందంటే మనకు ఇట్లా వస్తాయి, ఒక నెంబర్ మిస్ అయిన వాళ్ళకి సేమ్ మార్క్స్, 2 నెంబర్లు మిస్ అయిన వాళ్ళకి సేమ్ మార్క్స్, మధ్యలో 3 నెంబర్లు ఉన్న వాళ్ళకు సేమ్ మార్క్స్. ఈ విధంగా ఇది ఇప్పుడు సెంట్రల్ అని చెప్పినాం కదా, సెంట్రల్ స్కామ్ ఇదే అన్న. ఇట్లే ఇక్కడ చూడు 702 మెంబర్స్ కు మధ్యలో ఒక స్టూడెంట్ మిస్ అవుతాడు, సేమ్ మార్క్స్. ఇక్కడ చూడండి 276 హాల్ టికెట్, 278 మధ్యలో ఒక్కళ్ళు మిస్ అయ్యారు. అసలు ఏం లేకుండా ఎట్టికి రిలీజ్ చేసారు. గందరగోళం ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పేసి ఆలోచించినట్టు చాలా గందరగోళమైనటువంటి విషయము. G29 కు మనకు వెళ్తే స్వామి ఇక అంతే. ఇదంతా చేసినటువంటిది ఇదే. ఇప్పుడు G29 విషయానికి వద్దాం మనం. G29 విషయానికి వస్తే ఇది G29 లో ఇది మనకి ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ గా మనం ప్రతిదీ క్లియర్ గా చెప్పాలి. 55 లో చెప్తే ఈ 29 లో వీటన్నిటిని తుంగలో దొక్కేసి ఇష్టం వచ్చినట్టు అసలు మనకు 55 అసలు నీకు ప్రిలిమ్స్ లో ఈ విధంగా అన్నిటిని ఇట్లా క్యాండిడేట్లను ఇట్లా పిలవాలి. ఇట్లా మొత్తం తీసుకొని ఈ విధంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి సెలక్షన్ ఈ విధంగా ఉండాలి. మెయిన్స్ లో వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆ విధంగా పిలవాలి. అసలు 28,150 ఉంటే 32 మెంబర్స్ షార్ట్ ఫాల్ కింద తీసుకున్నటువంటి వైనం కనిపించింది. అయితే ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో మనకు క్లియర్ గా ఎక్కడ కనిపిస్తుంది అంటే దీని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది మనకు అది తీసుకో స్వామి. అటెండెన్స్ దగ్గరకు వస్తే ఇది స్వామి ఇక్కడ చూడండి 20/9 జియో ఎఫెక్ట్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ 100 లోపు ఎస్సీలు ముగ్గురే ఉన్నారు. అవును,
100 లోపు ఎస్టీలు 5 ఉన్నారు. అరే 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 జీవో 29 ప్రకారం ఈ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి మొత్తం మార్కులలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే ఇవాళ ఎస్సీలు ఎంతమంది వచ్చారు తెలుసా స్వామి? మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి రెండిటిలలో కలిపి వాళ్ళకు వచ్చినటువంటి పోస్టులు 2 జోన్లలో కలిపి వచ్చినటువంటి పోస్టులను తీసి చూస్తే 96 పోస్టుల పైచీలకు వచ్చినాయి, 95 పోస్టులు. కానీ వీళ్ళు మొత్తం వచ్చినటువంటి వాళ్ళ ఎస్సీలు ఎంత తెలుసా? 15 మంది అదనంగా పెరిగారు. రిజర్వేషన్ కాకుండా ఓపెన్లోకి అలా 15 మందే పోయారు 2 జోన్ల నుంచి. ఏ జోన్లోకి వెళ్ళి ఎంత పోయారు కూడా తెలియదు. అంత దారుణం కాదు. వీళ్ళు 55 జీవోని తీసేసి 29 జీవోని తీసుకొచ్చి షార్ట్ ఫాల్ మెథడ్ అని పెట్టేసి వీళ్ళని ఎక్కువ మందిని ఓపెన్ లోకి పంపలేదు. ప్రిలిమ్స్ అప్పుడు ఎక్కువ మందిని పంపక మెయిన్స్ అప్పుడు ఆ రిఫ్లెక్ట్ అనేది ఇక్కడ కనిపించింది. తక్కువ మందికి అవకాశం వచ్చింది. ఇలా ఓన్లీ కేవలం రిజర్వేషన్ ఉన్న పోస్టులలోనే వచ్చిర్రు. దానికి మించి కొద్ది రవ్వంతే వీళ్ళు ఎక్కువ మంది ఓపెన్ లో పోగలిగిర్రు. ఎక్కువ మందిని తీసుకుంటే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఒక దాష్టికము. ఇలా 500లో కూడా చూస్తే ఎస్సీలు 50 ఉన్నారు, ఎస్టీలు 38 ఉన్నారు. ఇది 100కు 15% రిజర్వేషన్ను 10% ఎస్టీలకు చూపించిన 500 కంటే 50 మంది ఉండాలి, 38 మందే ఉన్నారు. ఎస్సీలు కూడా 50 ఉండాల్సింది, మనకెంత 75 ఉండాల్సింది 50 ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఈ ఎంత ఎఫెక్ట్ కనిపించింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ దీన్ని ఎలా ముందు ఇలా ఓపెన్ వాళ్ళని ఎక్కువ తీసుకొచ్చారు స్వామి. మొత్తానికి చూస్తే వీళ్ళు అంత గంపగుత్తగా అంటే ఇలా ఓపెన్ లో ఉన్నటువంటి వాళ్ళు, కొంత బలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, కన్న బలం ఉన్నటువంటి వాళ్ళు పోయినట్టు కనిపిస్తుంది. మొత్తం ఓపెన్ పోస్టులలో 132 మంది, ఈడబ్ల్యూఎస్ కుంది 52 మంది, 184 మంది. ఈ రోజు 500 పోస్టులకు 154 మంది ఓసీలు పోయిర్రు, 184 మంది. ఇది జరుగుతున్నటువంటిది. దీన్ని ఎట్లా కోర్టు పోయిర్రు, కోర్టుల పిటిషన్ నడుస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా మనము ఎదుర్కోవచ్చు అంట? 100% మేమైతే గెలుస్తామని నమ్మకం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి దశలో వాళ్ళు ఇస్తున్నటువంటి వెబ్ నోట్ అయితేంది, ఎగ్జామ్ కండక్ట్ చేసిన విధానం అయితేంది, దేంట్లో చూసినా తప్పుల తడకగా ఉంది. అతి ఉత్సాహంతో అన్ని చేసే అవకాశం ఉందా ఏమన్నా? దాదాపుగా మాకున్నటువంటి నమ్మకం అయితే స్టే వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా బ్లండర్స్ గా అనిపిస్తున్నాయి. చాలా ఇప్పుడు ఉర్దూ మీడియాని 1 month లో ఒక క్యాండిడేట్ పెరగడం ఏంటి, అటెండెన్స్ లో 16 మంది వేరియేషన్ రావడం ఏంది? మరి ఆ 16 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు? నువ్వు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో 13వ తారీఖు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో 20,000 పైచులకు ఉన్నటువంటిది ఒక ఇచ్చినటువంటి ఆ నెంబరు ఇంతవరకు దేనికి కూడా కుదరట్లేదు. ఈ నెంబర్ అసలు దేనికి సంబంధించినటువంటి నెంబర్? ఈరోజు ఇచ్చినటువంటి వెబ్ నోట్ నెంబరు అసలు 20,161 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ నెంబర్ ఇంతవరకు దేనికి మ్యాచ్ అవుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కుట్రపూరితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిల్ చేస్తా అంటే కొన్ని ప్రతిపక్షాలు మూట కట్టుకొని మీ వెనకాల నడిపిస్తాయి. ప్రతిపక్షాలు ఎట్లుంటాయి ప్రతిపక్షాలు? ఉన్నా కూడా తప్పేముంది అంటే డబ్బులు ఇస్తారా మాకు? ఉన్నా కూడా తప్పేముంది. ప్రతిపక్షాలు ఉండాలి. ఇప్పుడు అధికార పక్షం తప్పు చేసినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడాలంట. మరి ప్రతిపక్షాలు మాట్లాడితే మాకు ప్రతిపక్షాలు వెనక ఉన్నాయి చేసిరంటారు అనా? మీ స్వామి మీరు కూడా ఇంతకుముందు చాలా సందర్భాలలో అడిగిర్రు, మాకు ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చినాయి చేపించినాయి అని అంటున్నారు అనేటటువంటిది చాలా వింటున్నాము. ఇగో మేము ఇప్పుడు చూపిస్తాము, చూడండి. వచ్చేటప్పుడు ఈ రోజు మన ఛానల్కి ఇంకో ఛానల్కు ఈ ఆర్టీవీ వీటిలలోకి రావడానికి ఇప్పుడు నా 2 అకౌంట్లలో ఉన్నటువంటి 18 రూపాయలు, ఇంకో దాంట్లో ఉన్నటువంటి 332 రూపాయలు పోతందుకు డబ్బులు లేవు తమ్ముడు, మీరుంటే ఎయిర్ అని చెప్పినాం. ఒళ్ళు బల్షా అసలు ఒకసారి ఏడుపు వస్తుంది అని చెప్తున్నాము. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళు పోరగాలు కూడా ఎవరికి కొడతారు, ఎందుకు కొడతారు కూడా అర్థం కాదు. ఈ పిల్లగానికి చెప్పినాం. ఇంకొక అతను మిత్రునికి, ఇతను ఏం చేయలే, ఇంకొక మిత్రునికి అడిగితే, ఇగో ఈ మిత్రునికి అడిగితే ఈ మిత్రుడు 1000 రూపాయలు కొట్టిండు. ఆ మిత్రుడు 1000 రూపాయలు కొట్టిండు. జీపేలో చూపిస్తాం, ఎందుకంటే చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఎందుకంటే అంత లేనప్పుడు మాటలు ఊరికే మాట్లాడతారు అందరూ, కానీ కష్టము వాళ్ళు ఆ బాధ ఇంకోళ్ళకి నష్టపోద్దనే ఉద్దేశంతోనే చేస్తారు తప్ప వాళ్ళకి పెద్ద ఇంటెన్షన్ ఏముంటది వాళ్ళకు. వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు మీకు చూపిస్తామన్నా, ఇవాళ అబ్బాయి కొట్టింది ఇగో మీకు మీ ముందే 1000 రూపాయలు
అతను 1000 రూపాయలు కొడితే ఇవాళ వచ్చిన ఇంకొక అతను 400 కొట్టారు. ఇప్పుడు ఈ జీరాక్స్లు ఇవన్నీ అన్ని నుంచి వస్తాయి మాకు ఎట్లా వస్తాయి చెప్పండి. ఇప్పుడు మేము ఇట్లా కొట్లాడుతుంటే ఇంకొకరు మీడియా ముందు రావడానికి భయపడుతుంటారు. ఇప్పుడు మమ్మల్ని రోజు ఇళ్ళలో చూసి మమ్మల్ని ఎంత తిడతారు. ఇప్పుడు ఇంత వర్క్ అసలు ఇంత డేటా చేసినప్పుడు కూర్చుంటే ఏసీ వేసుకొని హాయి కూర్చుంటే మాకు ర్యాంక్ రాదా? మాకు చదువు వచ్చాయి కాబట్టి కదా లాన్ అన్నిటిని ప్రతి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. చదువు రానోడు అయితే ఇది ఎందుకు చేస్తాడు? ఇది పరిస్థితి. మమ్మల్ని ప్రతిపక్షాలు వెనక ఉన్నాయంటే మేము రాజకీయంగానే పోవాలి. మేమేం రాజకీయం చేయట్లేదు. మీరు ఎమ్మెల్యేకి అడగట్లేము, ఎమ్మెల్సీకి మొన్న అట్లే ఉంటే మరి మొన్న ఎమ్మెల్సీకే కంటెస్ట్ చేసేటోళ్ళం కదా. ఆ గతంలో మరి బీఆర్ఎస్ గద్దె దింపేటప్పుడు మరి మేము కూడా అడిగేటోళ్ళం కదా. మరి కార్పొరేషన్ పదవుల కన్నా అడిగినాము, మేము అడగలే కదా. కార్పొరేషన్ పదవులకు అడగలేదు. దాని తర్వాత తీర్మార్ మల్లన్నకు జరిగిన ఎమ్మెల్సీ అప్పుడు జనరల్ గా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా పోయారు కదా మీరు. పోయినాం. మరి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ప్రతిపక్షం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు కదా, కామన్ కదా. అది వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక నిజంగా మేము ఏం చెప్తున్నాం అంటే మాకు ఏ పార్టీ నుంచి సంబంధం లేదు, ప్రతిపక్షాలుగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు మీ బాధ్యత తీసుకొని బయటికి రండి, బయట మాట్లాడు కాదు, మా కోర్టులలో అండగా నిలవండి. ఈ రోజు బీజేపీ అనేటటువంటి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నది. మీరు మాకు అండగా ఉండాలి కోర్టులలో. మీరు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేస్తారు, మీరు మాకు ఎందుకు అండగా ఉండట్లేరు అని అడుగుతాం. బీఆర్ఎస్ కూడా ఇలా మా కోర్టులలో అండగా ఉండాలి. మీలాంటి మీడియా వాళ్ళు కూడా మాకు అండగా వస్తున్నారు. అండగా వచ్చినందుకు మీ మీడియాకు కూడా ధన్యవాదాలన్నా. మీలాంటి వాళ్ళు ఉండబట్టికే ఈరోజు ఈ విధంగా పోతుంది విషయం. తెలంగాణ సమాజం కూడా గ్రూప్ 1లో ఏం జరిగింది అనేది ఇవాళ మూలకున్న ముస్లమ్మ కూడా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక డిస్కషన్ చేస్తున్నారంటే మీలాంటి మీడియా మిత్రుల సహకారం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే విధంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఒక సోషల్ మీడియానే కాదు, వాళ్ళు కూడా తీసుకొని పోతేనే వస్తుంది. కాంగ్రెస్ నాయకులు మేము ఏమంటున్నాం అంటే ఏదో తప్పు జరిగింది, మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగింది, ఆ తప్పును మేము క్లియర్గా చూపెడుతున్నాం సరిదిద్దుకోరి. కానీ మాలాంటి వాళ్ళ మీద మీరు ప్రతిపక్షాల చేతిలో మరి బందీలు అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతందుకు వాళ్ళు ఇచ్చే డబ్బులకనో బీర్ సీసాలను బిర్యానీలను గతంలో రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు తాగబోతులు తాగి అక్కడ తార్నాకలో బిర్యానీ తిని బీర్ తాగొచ్చు అరిగిందాక ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వరులుతారు అని మాట్లాడారు. అలాంటివి మాట్లాడకరి, జరిగిన తప్పిదాలను తెలుసుకోరు. మేము కూడా మిమ్మల్ని ఏమనట్లేం. కొద్ది సమయం 1 నెల 2 నెలలు తీసుకొని రివాల్యుయేషన్ చేసి దీన్ని సక్రమైన పద్ధతిలో నింపమనే కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. కానీ మీ మీద ఏం అవాకులు చవాకులు పేలట్లేము. ఇంకా మీరు అదే అవాకులు చవాకులతోటి మా మీదకి వచ్చినప్పుడు మా సహనం నశిస్తే మిమ్మల్ని ఏం చేయం. మిమ్మల్ని స్థానిక సంస్థలలో మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలని అదే చెప్తాం. కానీ మేము నోరు జారుకోం. థ్యాంక్ యూ జనార్దన్, సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఓకే, ఇది మీకు కనబడుతున్నాయి. మేము గందరగోళం చెప్పడము, బట్టగాల్చి మీడి వేయడము అలాంటి ఏం జరుగుతలేవు. క్లారిటీగా మీకు ఇప్పుడు ఇవ్వరాక వివరించిందంతా మీకు కరెక్ట్ మొత్తం క్లియర్గా వివరించడం. ఎక్కడ గందరగోళం జరిగింది, అక్కడ ఆర్టికల్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఎక్కడ మీరు సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి, అవి ఎవరైనా జనరల్గా మేము చూస్తే అర్థమవుతుంది. మీరు వీటికి సమాధానం చెప్పాలండి, కౌంటర్ ఫైల్ చేస్తారు. ఏంది పిలిచి మాట్లాడండి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, వీళ్ళు మాట్లాడండి. ఎవరికి ఇప్పుడు జనార్దన్ అడుగుతుండే క్వశ్చన్లు పిలవండి, మాట్లాడండి. నీకు జనార్దన్ నువ్వు ఎందుకు మరి తప్పుడు ప్రచారం చేస్తున్నావు, టీజీపీఎస్ మీద మొత్తం బురద జల్లుతున్నావు, మొత్తం మా పేరుని బదనం చేస్తున్నావు కదా, మరి పిలుచుకొని అడుగురు. నేను తప్పేముంది, జవాబుదారితనం ఉండాలి కదా. అందుకే ఇప్పుడు ఏం లేదు, కోర్టులే తేల్చాలి. ఇవన్నీ నిజాలు ఉన్నాయి, ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. మరి కోర్టు దృష్టికి పోతే వాళ్ళు ఏమంటారు, మరి స్టే ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు? మరి వీళ్ళు ఎప్పుడు ఎంత గందరగోళం మళ్ళా ఎక్కడ కనిపిస్తుంది అంటే మళ్ళా ఆగిపోతాయా ఉద్యోగాలు, మళ్ళా లేట్ అవుతాయా, ఆ స్టేజ్కి వచ్చింది. ఎందుకు మీ చిత్తశుద్ధితో నిజాయితీగా ఎందుకు పనిచేస్తలేరు? ఇవాళ కోసం మరి వెనకాల ఎవరు ఉన్నారు, మీ వెనకాల ఎవరు ఉన్నారు? అరే ఒక వ్యవస్థ ఎన్నిసార్లు బదనాం అవుతుంది, ఎన్నిసార్లు మీ మీద నిందలు వస్తాయి? ఎందుకు అసలు ఏం జరుగుతుంది టీజీపీఎస్లా? అరే ఎంప్లాయీస్ అయితే వాళ్ళే ఉంటారు, కనీసం చైర్మన్ చేంజ్ అవుతారు రూమ్. అసలు ఎందుకు మీ ఇన్ని బుధలు వస్తాయంటే మీ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు? గత ప్రభుత్వం ఇట్లే కూలింది కదా, మరి మీరు కూడా ఇట్లే చేస్తే ఇలానే అవుతుంది కదా. చూద్దాం మరి కోర్టులు ఏం చేస్తాయి, ఎలాంటి తీర్పులు ఇస్తారో చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.